ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు కృపావార్త సమయం. ఈ నూతన దిన శుభములు మనకందరికీ కలుగునుగాక. గడిచిన వారమంతయు దేవుడు మనల్ని కాచి కాపాడి నడిపించాడు. మరి ఈ వారమంతా కూడా ఈ నూతన వారంలో మనల్ని నడిపించి ప్రతి సమయంలోనూ ప్రతి విషయంలోనూ మనకు తోడై ఉండి కాపాడునుగాక. ఈ దినం దేవుడు మనకిచ్చిన కృపావార్త అపోస్తలుల కార్యముల గ్రంథము 12వ అధ్యాయము 6వ వచనము. హేరోదు అతనిని వెలుపలికి తీసుకొని రావాలనని ఉండగా ఆ రాత్రి పేతురు 2 సంకెళ్లతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలివారు తలుపు ఎదుట చెరసాల కాచుకొనుచుండిరి. దేవుడు ఇచ్చిన ఈ కృపావార్తను బట్టి దేవునికి వందనములు. ఇది ఒక అద్భుత సన్నివేశం. అపోస్తలులు పరిశుద్ధాత్మతో నిండుకున్న తర్వాత చాలా అద్భుత కార్యాలు వాళ్ళు కూడా చేయడం మొదలుపెట్టారు. అంటే ప్రభువు కూడా అదే కోరుకున్నాడు కదా, తన శిష్యులు తనకంటే ఎక్కువ కార్యములను అద్భుత కార్యాలను చేస్తారు అని ఆయన చెప్పాడు. ఆయన వీరు ఎంత గొప్పగా వాడుకోబడాలనో అంత గొప్పగా వాడుకోబడాలని ఎంతగానో కోరుకున్నాడు. మరి ఇక్కడ వీరు ఎంత ధైర్యంగా నిలబడ్డారు, స్థిర హృదయంతో నిలబడ్డారు, స్థిరమైన విశ్వాసంతో వారు ఉన్నారు. కాబట్టి ఏమైందంటే వారు ప్రభువును, యేసుక్రీస్తు ప్రభువుని గురించి చెప్తున్నటువంటి ఈ రక్షణ సువార్తను గురించి వారు చెప్తున్న కొద్దీ అనేక మంది దేవుణ్ణి అంగీకరించడం మొదలుపెట్టారు. అయితే రాజైన హేరోదు వీళ్ళను బాధ పెట్టాలని కోరుకున్నాడు. యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గంతో చంపించాడు. అప్పుడు అది యూదులందరికీ చాలా ఇష్టమైన కార్యమని తెలుసుకున్నాడు. కాబట్టి పేతురును కూడా పట్టుకున్నాడు. అయితే ఆ దినములు పులియన్ రొట్టెల పండుగ దినములు కాబట్టి అతన్ని చెరసాలలో వేయించి పస్కా పండుగ అయిన తర్వాత ప్రజల యొద్దకు తేవాలని అనుకున్నాడు. అతనికి కావలి ఉండడానికి 4 చతుష్టయముల సైనికులకు అతనిని అప్పగించాడు. అంటే ఒక్కొక్క చతుష్టయంలో 16 మంది ఉంటారనమాట. అలాంటి చతుష్టయములు అంటే నలుగురు ఆ విధంగా 4 చతుష్టయం అంటే 16 సైనికులు ఉంటారు. అయితే ఆ 16 మంది సైనికులు అతన్ని కాస్తూ ఉన్నారు. వారు చెరసాలలో ఉంచినప్పుడు మరి పేతురు పరిస్థితి ఎలా ఉండాలి? మనమైతే ఎలా ఉంటాం ఆ పరిస్థితులలో? తర్వాత తప్పకుండా తనను చంపిస్తాడు అనే ఒక అభిప్రాయము పేతురుకైతే ఉంటుంది కదా. అయితే అంతకుముందే కదా ఆ యాకోబును చంపించాడు హేరోదు. మరి తన పరిస్థితి కూడా అదే అవుతుందేమో అని ఆయన భయపడ్డా అంటే భయపడలేదు అనేదానికి ఒక నిదర్శనం ఏమంటే అతడు ఏం చేస్తున్నాడంట, పేతురు 2 సంకెళ్లతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రిస్తూ ఉన్నాడంట. ఎంత హ్యాపీగా ప్రశాంతంగా నిద్రపోతూ ఉన్నాడు. ఆయనకి ఎలా నిద్ర పట్టింది అంటే అది మనకు తెలుసు. ఏంటంటే ఆ ప్రశాంతత, ఆ మనశ్శాంతి మనం ఎప్పుడైతే మన హృదయం దేవుణ్ణి ఆనుకొని ఉంటుందో అప్పుడు మన హృదయము పూర్ణ శాంతితో నిండి ఉంటుంది. యెషయా గ్రంథంలో చెప్పబడినట్లు ఎవని మనస్సు ఆయనపై ఆనుకొనునో వాని మనస్సు పూర్ణ శాంతితో నింపబడుతుంది అని. కాబట్టి ఆ పేతురు కూడా అలాగా నింపబడ్డాడేమో, అందుకే అతడు ఎంతో ప్రశాంతంగా నిద్రపోతూ ఉన్నాడు. మరి ఈ సమయంలో మనము ప్రభువైన యేసును కూడా జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆయన కూడా చుట్టూ భయంకరమైన అలల చేత పడవ కొట్టబడుతూ ఉంటే ఆయన ఓడ అమరమున తల పెట్టుకొని నిద్రించాడు కదా. ఆయన కూడా అంత అంటే నీటి జల్లులు పడుతూ ఉంటాయి ఆయన మొహం మీద, బహుశా ఆయన మీద పడుతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా ప్రభు ఎంతో ప్రశాంతంగా నిద్రిస్తూ ఉన్నాడు. అంటే అలాంటి నిద్ర మనకి ఎప్పుడు వస్తుందంటే మనము స్థిరమైన విశ్వాసంలో ఉన్నప్పుడు, మనకు ఏమైనా సరే దేవుడు నాకు తోడున్నాడు అన్న ధైర్యం మనకున్నప్పుడు మనం ఆ విధంగా ఉండగలము. షద్రకు, మేషకు, అబేద్నెగోలు కూడా వారు అగ్నిలో పడవేయబడబోతూ ఉంటే కూడా వారు ఏం భయపడలేదు. మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు, అయినా మేము ఆయన రక్షించకపోయినా కూడా మేము మాత్రము నీ ప్రతిమకు మొక్కము అని చెప్పారు. మరి దానియేలు కూడా అదేవిధంగా తనకు తెలుసు తన పైన వాళ్ళు కుట్రలు పన్నుతున్నారు, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే వాళ్ళు పట్టుకుంటారు, తనని అప్పగిస్తారు, సింహాల గుహలో తనని వేస్తారు అని తెలుసు. అయితే
దానియేలు ఏమాత్రము భయపడలేదు. ఆ విషయం తెలిసినప్పటికీ కూడా, ఆ చట్టం ఒకటి ఉందని తెలిసినప్పటికీ కూడా దానియేలు ఏమాత్రము దానిని లక్ష్య పెట్టకుండా దేవుణ్ణి ఆరాధించడంలో అతడు నిమగ్నమయ్యాడు. కాబట్టి అతడు సింహముల గుహలోకి కూడా వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. మరి వారు ఆ విధంగా అగ్నిలో పడినప్పుడు ప్రభు వారికి తోడై ఉన్నాడు, షద్రకు మెషకు అబేద్నెగోలకు. అదేవిధంగా దానియేలు సింహముల గుహలో ఉంటే, సింహముల గుహలో కూడా దేవుడు ఆ సింహముల నోళ్లను మూయించి అతన్ని క్షేమంగా బయటకు తీసుకుని రావడం జరిగింది. మరి ఇప్పుడు పేతురు మరి అదే విధంగా అక్కడున్నాడు, ఎక్కడ చెరసాలలో మరి సైనికుల మధ్యలో నిద్రపోతూ ఉన్నాడు. అతడు ఎంతో ప్రశాంతంగా ఉన్నాడు. అతడు ఏమాత్రం భయం చెందడం లేదు. అయితే అతని కొరకు ఒక విషయం జరుగుతూ ఉంది. ఏంటంటే సంఘము ఆసక్తిగా ప్రార్థన చేస్తూ ఉన్నది. మరి ఈ కాలంలో, నేటి కాలంలో మనకు ఒకవేళ అలాంటి అంటే పూర్వం జరిగినటువంటి అద్భుత కార్యాలు జరిగి ఉండకపోవచ్చు, కానీ కనిపించకుండా జరిగే పనులు చాలా ఉన్నాయి. దేవదూతల ద్వారా జరుగుతున్నటువంటి కార్యములు చాలా ఉన్నాయి. ఎప్పుడైతే ప్రార్థన అధికంగా జరుగుతూ ఉన్నదో అప్పుడు దేవుడు తన కార్యమును కూడా ప్రారంభించాడు. మరి ఆ పేతురు, నిద్రపోతూ ఉన్నటువంటి పేతురు దగ్గరికి ఒక దేవదూత రావడం, ఆ దేవదూత అతన్ని పక్కను తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతన్ని లేపినప్పుడు సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడడం, ఆ తర్వాత అతడు దేవదూత చెప్పిన ప్రకారం చేసి దేవదూత వెంట బయటికి నడిచి రావడం. అదంతా కూడా అతడు ఏమనుకుంటున్నాడంటే, ఇంకా నేను ఎక్కడో ఉన్నాను, నాకేదో కళ ఉంది, లేకపోతే నాకేదో దర్శనం జరుగుతూ ఉంది అని అనుకున్నాడు. నిజానికి అతడు ఇది నిజము అని గ్రహించలేకపోయాడు. కానీ ఎప్పుడైతే అతడు మొదటి కావలిని దాటాడు, రెండవ కావలిని దాటాడు, ఇనుప గవని ఎదుగు వచ్చాడు. ఆ తర్వాత ఒక వీధి దాటే వరకు కూడా దూత అతనిని వెంట పెట్టుకొని వచ్చి ఆ తర్వాత దూత వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అప్పుడు పేతురుకు తెలివి వచ్చింది. అప్పుడు అతడు ఎంతో సంతోషపడ్డాడు. అతడు సంఘము తన కొరకు ప్రార్థిస్తున్నటువంటి ఆ గృహానికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడ్డారు. అతడు అక్కడి నుంచి వాళ్ళకి చెప్పాడు, తన చెరసాలలో నుంచి ఏ విధంగా బయటికి రాగలిగాడు. అదంతా కూడా అది ఎంత గొప్ప అద్భుతం కదా, అది చాలా గొప్ప అద్భుతం అని వారందరూ విని వారందరూ ఎంత సంతోషించారు, ఎంత ఆశ్చర్యపోయారు. వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, కానీ నిజంగా ఇంత అద్భుతంగా దేవుడు అతన్ని తీసుకొస్తాడని వాళ్ళు ఊహించలేకపోయారు. అందుకే వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు, విభ్రాంతి నొందారట. అయితే దేవుడు ఎంత అద్భుతమైన చేయగలడు. మన జీవితాలలో మనము ప్రార్థన పైన ఆధారపడాలి. మనం ప్రార్థిస్తే తప్పకుండా ఆయన చేస్తాడు. మన ప్రార్థన ఎలా ఉండాలంటే ఎడతెగక ఉండాలి, నిరంతరము. అది ఇంకా చాలా విడువక చేసే ప్రార్థన. అది మనము ఎంతో తీవ్రంగా చేసే ప్రార్థన. ఎప్పుడు కూడా అంటే మన మనసులో చాలా తీవ్రత ఉండాలి. మనం చేసే ప్రార్థన పట్ల మన మనసులో తీవ్రమైన కోరిక ఉండాలి. ఇది జరగాలి, ఇది తప్పకుండా జరగాలి అని, అది దైవ చిత్తానుసారమైనదై ఉండాలని మనం కోరుకుంటూ ప్రార్థించినప్పుడు మనం తప్పకుండా పొందుకుంటాము. మరి ఇక్కడ సంఘము ఎంతగా ప్రార్థిస్తున్నారు. వాళ్ళందరూ చాలామంది కూడి ప్రార్థన చేస్తూ ఉన్నారు. వాళ్ళు విడువక ప్రార్థిస్తున్నారు. వారు ఒక్క నిమిషం కూడా ఆగడం లేదు. అయితే ఆ ప్రార్థనను దేవుడు విన్నాడు. ఆ ప్రార్థనను విని పేతురును బయటికి తీసుకురావడం ఒక గొప్ప అద్భుతమైన సంగతి. ఆ తర్వాత పేతురు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. యాకోబుకి ఏం జరిగిందో చెప్పాడు. తర్వాత తననైతే చెరసాలలో నుండి దేవుడు ఏ విధంగా బయటకు తీసుకువచ్చాడో చెప్పి ఆ తర్వాత వేరొక చోటుకి వెళ్ళిపోయాడు. అయితే తెల్లవారినప్పుడు పేతురు ఏమాయనో అని సైనికులలో ఎంతో కలవరం అయిపోయింది. ఎందుకంటే అంతమంది సైనికులు ఉన్నారు. అంతమంది సైనికుల మధ్యలో అతడు నిద్రపోతూ ఉన్నాడు. సంకెళ్ళు వేయబడి ఉన్నాయి, కానీ అతని సంకెళ్ళు తెగిపోయాయి, విడిపోయాయి. బయట మరి ఆ గేట్లన్నీ తెరుచుకున్నాయి. ఏ విధంగా అతడు వెళ్ళిపోయాడో ఎవరికీ తెలియదు. అందరూ వెతికినప్పుడు వాళ్లకు పేతురు కనిపించలేదు. కాబట్టి
హేరోదు ఏం చేశాడంటే అక్కడ ఉండకుండా వెళ్ళిపోయాడు. ఈ విధంగా జరిగి అసలు హేరోదునే అక్కడ ఉంచి అక్కడ లేకుండా దేవుడు పంపివేయడం జరిగింది. ఎంత అద్భుతమైనటువంటి విషయం. మన జీవితాలలో కూడా ఇలాంటి అద్భుతాలు చాలా జరుగుతూ ఉంటాయి. మనమైతే గమనించం, కానీ మనము ఒక్కొక్క విషయం కొరకు చాలా ప్రార్థన చేస్తూ ఉంటాము. అయితే ఆ ప్రార్థన దేవుడు విని ఉన్నాడు. కాబట్టి ఆయన వెనక బ్యాక్గ్రౌండ్లో ఎన్నో పనులు చేస్తాడు. ఒక వ్యక్తిని ట్రాన్స్ఫర్ చేయవచ్చు, ఒక వ్యక్తిని ఒక చోటు నుంచి లేకుండా చేయవచ్చు, ఏదైనా జరగవచ్చు. మన కొలీగ్స్ యొక్క మనసులు మార్చవచ్చు, అధికారుల మనసులను మార్చుతాడు. మరి చట్టాలు మార్చగలిగినటువంటి దేవుడు. ఎస్తేరు కాలంలో జరిగినట్లుగా చట్టమే మారిపోయే పరిస్థితి. ఆ విధంగా అనేక విధాలుగా దేవుడు అనేకమైన కార్యాలను చేసి మనం ఏది కావాలని అడిగామో మనకు కావాల్సినది తప్పకుండా ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. ఆయన ఉన్నాడు కూడా, సిద్ధంగా ఉన్నాడు. మరి మనమైతే చేయవలసింది ఎడతెగక ప్రార్థన చేయడం. తెస్సలోనికీయుల పత్రికలో రాసినట్లుగా పౌలు చెప్తున్నాడు, ఎడతెగక ప్రార్థన చేయండి, ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెల్లించాలి. మనము అది ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మన ప్రార్థనలు కృతజ్ఞతతో కలిసిన ప్రార్థనలుగా, విన్నపాలుగా ఉండాలి. మనం ఎడతెగక ప్రార్థన చేయాలి ఎల్లప్పుడూ కూడా. అంటే మనసులో మనం ఒకవేళ నిరంతరము అక్కడ కూర్చుని ఒక చోట మోకాళ్ళుని లేకపోతే ఒక చోట ఉండి ప్రార్థన చేయడం ఒకవేళ వీలు కాకపోవచ్చు, కానీ మన మనసులలో, మన హృదయాలలో మనం తప్పకుండా ప్రార్థన అనేది విడువక చేస్తూ ఉండాలి. దేవుడు తప్పకుండా మన మొర ఆలకిస్తాడు. ఆయన మనకు చేయవలసినవి చేస్తాడు. ఆయన చేసేదానికి ఆయన బ్యాక్గ్రౌండ్లో అనేకమైన పరిస్థితులను అటు ఇటు చేస్తూ ఉంటాడు. కాబట్టి మనం భయపడవలసిన అవసరం లేదు. మనము నిత్యము ఆయన పైన ఆధారపడి తప్పకుండా చేస్తాడనే స్థిరమైన విశ్వాసం కలిగి మనము నిరీక్షిస్తూ ప్రార్థిస్తూ ఉండడానికి దేవుడు మనకు కృప చూపించునుగాక. దేవుడు మనకు తోడై ఈ కృపా వార్తను దీవించునుగాక. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాము. మా ప్రభా తండ్రి, అపొస్తలుడైన పౌలు చెప్పినట్లుగా ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయం నందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని చెప్పిన రీతిగా తండ్రి, మేము కూడా నిరంతరము ఎడతెగక ప్రార్థన చేసే విధంగా మాకు సహాయం చేయండి ప్రభా. ఈ లోకంలో మేము అనేకమైనటువంటి సమస్యలకు గురి అయినటువంటి వాళ్ళమే తండ్రి. మా జీవితాలలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎవరో ఒకరు తండ్రి ఏదో ఒక సమస్యలో ఉంటూనే ఉంటారు. అయితే ప్రభా, మీరు ప్రతి సమస్యను కూడా తొలగించగలిగిన గొప్ప దేవుడు. ప్రతి సమస్యకు జవాబును మీరు సిద్ధంగా ఉంచుకొనున్న దేవుడు తండ్రి. అయితే మేము ఎడతెగక ప్రార్థించే వారంగా, ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభానైనా పేతురు చెరసాలలో ఉన్నప్పుడు సంఘము ఎంతో తీవ్రంగా ప్రార్థించింది. మరి ఆ సంఘం యొక్క ప్రార్థన మీరు విని తండ్రి, ఆ బిడ్డను వెంటనే బయటికి తీసుకొచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. ఎంత అద్భుత రీతిగా తీసుకొచ్చారు ప్రభా తండ్రి. ఒక దేవదూత రావడం తండ్రి, అవును, మా జీవితాలలో కూడా అలాంటివి ఎన్నో జరుగుతూ ఉన్నాయి ప్రభా. మేము ఒక్కొక్కసారి గుర్తించలేము. కొంతమంది మనుషులే దేవదూతల్లాగా వస్తూ మాకు పనులు చేస్తూ ఉంటారు ప్రభా. మేము గుర్తించలేని స్థితిలో ఉంటూ ఉన్నాము తండ్రి. మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అందుకే మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి తండ్రి. నిత్యము మేము ఎన్నో విధాలుగా నీ నుండి మేలులు పొందుకుంటూ ఉన్నాం ప్రభా తండ్రి. అనేక విధాలుగా మీరు మమ్మల్ని ఆదరిస్తూ ఉన్నారు, నడిపిస్తూ ఉన్నారు. అందుని బట్టి నీకు వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాము. ఎవరెవరైతేనైనా సమస్యలలో ఉన్నారో, ఎవరెవరైతేనైనా ఇబ్బందులలో ఉన్నారో, ఎవరెవరైతే కష్టంలలో ఉన్నారో, శ్రమలలో ఉన్నారో, మరి అనుకోని రీతిగా మరి కొన్ని సమస్యలలో చిక్కుకున్నటువంటి వారు ప్రభా, అప్పుల బాధతో ఉన్నవారు, ఆర్థిక ఇబ్బందులతో ఉన్నవారు, ప్రతి ఒక్కరిని కూడా మీరు దయ ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం. ఎంతోమంది తండ్రి సిన్సియర్గా ప్రార్థన చేస్తూ ఉన్నారు. మా ప్రభానైనా వారి ప్రార్థనలు ఆలకించమని వేడుకొంచున్నాం తండ్రి. మా తండ్రి దేవా, ప్రతిదానికి సమయం కలదని మీరు చెప్పినట్లుగానే ప్రభా, ఒకవేళ తండ్రి ఒక సమయము మీరు ఏర్పాటు చేసి ఉంటే ఆ సమయానికి మీరు తప్పకుండా చేస్తారని మేమందరము కూడా నాయన స్థిరమైన విశ్వాసంతో నీ యందు భయభక్తులు కలిగి, నిరీక్షణ కలిగి ప్రార్థించడానికి మాకు సహాయం చేయండి. కృతజ్ఞతాస్తుతులు ఎల్లప్పుడూ చెల్లించే వారంగా మేము ఉండడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, నీవు మా జీవితాలలో చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకొని మేము
కృతజ్ఞతలు చెల్లించే వారంగా ఉండడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం. ఈ పెందల కాడ మా ప్రార్థనలు ఆలకిస్తున్నందుకు వందనాలు తండ్రి. మా అపరాధములను క్షమించండి. ఇతరులు మాడేలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. మా ప్రభా, పేతురు వలె తండ్రి పూర్ణ శాంతితో ఉండగలగడానికి ప్రభా, ఎంత గొప్ప ఉపద్రవంలో మేము ఉన్నప్పటికీ కూడా శాంతి కలిగి ఉండడానికి మీరు సహాయం చేయండి. ఎప్పుడైతే మా మనస్సు నీ పైన ఆనుకుంటుందో అప్పుడు మేము ఆ విధంగా ఉండగలం. మా ప్రభా, అలాంటి ప్రశాంతమైనటువంటి జీవితం మాకు దయచేయమని వేడుకొంచున్నాం ప్రభా. మా తండ్రి, సమస్యలకు మేము భయపడకుండా జడియకుండా ఉండగలగడానికి కూడా కృప చూపించండి దేవా ప్రభా. మరి ఉద్యోగ జీవితాలలో మాకందరికీ తోడుగా ఉండుము తండ్రి. మా పనులలో మాకు తోడైండుము. మా ఉద్యోగ జీవితంలో మేము నీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయండి. ప్రయాణాలలో క్షేమమును భద్రతను అనుగ్రహించండి తండ్రి. విద్యార్థులను దీవించండి. వారికి మంచి జ్ఞానం అనుగ్రహించి చక్కగా చదువుకొనుటకు, మంచి ఉన్నత స్థితికి వారు రాగలుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా తండ్రి, నిరుద్యోగులకు ఉద్యోగములు దయచేయండి. ఎవరెవరైతేనైనా నిరాశలో, నిస్పృహలో ఉన్నారో, కృంగుదలలో ఉన్నారో అలాంటి వారిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి, వారికి కావాల్సిన ధైర్యంను మీరే అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, వివాహ ప్రయత్నం సఫలం చేయమని వేడుకొంచున్నాము. సంతానం కొరకు ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్న బిడ్డలను దీవించండి ప్రభా. వారికి తప్పక సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మీరు వారిని దర్శించండి. వారిలోని పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మీరు చేసి ఉన్నందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా, కుటుంబంలో ఐక్యతను అనుగ్రహించండి. విడిపోయిన భార్యాభర్తలు కలుసుకునేలాగా సహాయం చేయండి. ఏ విధంగా కూడా నైనా మరి వాదులాట లేకుండా ప్రభా, మనస్పర్ధలు లేకుండా సహాయం చేయమని వేడుకొంచున్నాము మా తండ్రి. కృప కలిగిన దేవా, దయ ఉంచి నాయన మరి విడిపోయిన ప్రతి ఒక్కరిని కూడా కలిపి వారి సాతాను దాడుల నుంచి వారిని తప్పించమని ప్రార్థిస్తున్నాము. గర్భిణీ స్త్రీలను ఆశ్రయించి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా, అప్పుల బాధతోనూ, అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులతో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తండి తండ్రి. ప్రభా, ముఖ్యంగా ప్రభా, మరి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నటువంటి వారికి తప్పక స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా. ఎవరెవరైతేనైనా మరి ఇబ్బందుల్లో, మరి క్రిటికల్ కండిషన్స్లో ఉన్నారో వారిని లేవనెత్తండి. మరి ఈ దినం అనేకమైన ప్రొసీజర్స్ కూడా వెళ్తున్నటువంటి బిడ్డలను దీవించి వారికి స్వస్థత, ఆరోగ్యం దయచేయమని, శక్తిని, బలం అనుగ్రహించి వాటిలోంచి బయటికి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి, మరి ప్రపంచమంతటా శాంతి, సమాధానం అనుగ్రహించండి. ఇజ్రాయెల్ దేశంను దీవించండి తండ్రి. అక్కడ జరుగుతున్నటువంటి ఆ పరిస్థితులలో మీరుండి నైనా నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ముఖ్యంగా ప్రభా, యెరూషలేమును జ్ఞాపకం చేసుకొని వారి నగరులలో క్షేమమును, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రపంచమంతటా జరుగుతున్నటువంటి అనూహ్యమైన పరిణామాలను బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి, నీ యొక్క ప్రణాళిక సమస్తము మరి ప్రణాళిక చొప్పున జరుగుతున్నాయని మేము నమ్ముతున్నాం ప్రభా. సహాయం చేయండి. మాకందరికీ నాయన కావాల్సిన జ్ఞానం అనుగ్రహించి ప్రభా, ప్రతి పరిస్థితిని మేము పరిశీలిస్తూ నీ రెండవ రాకడకు మేము సిద్ధంగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా దేశంను దీవించండి. మా దేశంపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి నాయన. ప్రభా, ప్రతి పరిస్థితిని కూడా మీ కంట్రోల్లో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా. ఈ దినం బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాము. రాబోయే సంవత్సరంలో ఇంకనూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి. మీరు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి వారికి ఉన్న ప్రతి సమస్యను కూడా తొలగించి అనారోగ్యం నుంచి విడుదల చేసి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో, సంతోషంతో ఉండగలగడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ప్రభా. మా ప్రార్థనలన్నీ అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.